అటువంటి తండ్రులు మనకుంటారు, వారు కుటుంబాలను మనల్ని నడిపిస్తారు. అయితే ఆత్మీయ తండ్రులు మనకు చాలా అవసరం. వారు మన ఆత్మీయ జీవితాలను కడతారు, మన రక్షణ గురించి ప్రార్థన చేస్తారు, మనల్ని నడిపిస్తారు. వారిని బట్టి కూడా ప్రభుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మిస్ అవుతున్నాను యాక్చువల్లీ ప్రభాకర్ పాస్టర్ గారిని నేను మిస్ అవుతూ ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ ఐ థింక్ గ్రాడ్యుయేషన్ అనుకుంటా, మా బైబిల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ అప్పుడు ఇక్కడ కలిసినట్టున్నాము. తర్వాత చాలా కార్యక్రమాల్లో వారిని కలిసాము. కానీ దేవుని చిత్తం, మరి దేవుడు వారిని పిలుచుకున్నాడు, దేవుని సన్నిధిలో వారు ఉన్నారు అని సంతోషిస్తూ ఉన్నాము. కానీ వారిని మిస్ అవ్వడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయంగా ఉంటా ఉంది. మరి సంఘమంతా కూడా మరి వారిని జ్ఞాపకం చేసుకొని దేవునికి వారి యొక్క పరిచర్యను బట్టి దేవునికి వందనాలు తెలియపరచాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కొంచెం ఎమోషనల్ అయ్యాను కాబట్టి పాట ఇప్పుడే పాడితే బాగుంటుంది అనిపిస్తూ ఉంది. నా ఫ్యామిలీ మెంబర్స్ ముందుకు వస్తారు. నా యొక్క భార్య ప్రసన్న, తర్వాత నా కుమార్తె ఏంజల్ అండ్ మై సన్ కంఫర్ట్ సండే స్కూల్కి వెళ్ళినట్టున్నాడు. ఓకే, వారు ముందుకు వచ్చి దీవించావే సమృద్ధిగా అనేటువంటి పాట పాడిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చాలా క్లుప్తంగా మనం విని దేవుని మహింపరుద్దాం. చెక్ చెక్. మీ అందరూ కూడా మాతో కలిసి పాడాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దీవించావే సమృద్ధిగా. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, ఊహలలో ఊసులలో నా ధ్యాస దాసనయ్యావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని, దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, కొలతలేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతలేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిగా, నా కొరువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడిచావే కన్న
థ్యాంక్ యూ. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఉదయకాల సమయంలో మరి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా మరి స్థానిక సంఘ కాపరి పాస్టర్ మహేష్ గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి మామయ్య ఎప్పుడు చెప్పారో నాకు తెలియదు, కానీ సడన్గా స్కెడ్యూల్ చేంజ్ చేయాలంటే ఉండేటటువంటి కష్టాలు నాకు తెలుసు. మా సంఘంలో కూడా మేము నడిపిస్తూ ఉంటాము. సో ఈ ఉదయకాల సమయంలో ఫాదర్స్ డే కాబట్టి తండ్రులకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఈరోజు మనం వాక్యంలో నుంచి ధ్యానించబోతా ఉన్నాం. స్ట్రాంగ్ ఫాదర్స్ ఫర్ ద లాస్ట్ డేస్. ఈ అంత్య దినములలో ఆత్మీయంగా బలంగా ఉన్నటువంటి తండ్రులు అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. ప్రభువు మనకి సహాయం చేయనుగాక. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, జీవాధిపతి, మా తండ్రి, మా దేవ, మా రాజా, వాక్యమైనటువంటి దేవ, మీకు వందనాలు. నాయన, అల్పుణ్ణి అయోగ్యుణ్ణి మీరు మరి నిలబెట్టుకున్నారు. మీరు నా ద్వారా మాతోనూ మాట్లాడమని, మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మేము గ్రహించి మీ వాక్యానుసారంగా జీవించే వారముగా మీ ఉద్దేశాలను నెరవేర్చడానికి మా అందరినీ సిద్ధపరచమని, మీ సంఘాన్ని మీరు దర్శించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. చిన్నపిల్లల గురించి రాయబడి ఉన్నది, యవన బిడ్డల గురించి రాయబడి ఉన్నది, తండ్రుల గురించి రాయబడి ఉన్నది. చిన్నపిల్లల గురించి, యవనస్తుల గురించి, తండ్రుల గురించి. ఈ యొక్క మాట రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకరైనటువంటి యోహాను. యూదులకు ఉన్నటువంటి ఆచారాలు కనుక మనం గమనించి చూసినట్లయితే, వారు బిడ్డలు పెరిగిన తర్వాత 13 సంవత్సరాల వయసుకి వారు రాగానే 13 సంవత్సరాల వయసు వరకు కూడా వారికి ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తారు, బోధిస్తారు. 5 కాండాలు కూడా మనకున్నటువంటి 5 కాండాలు వారు ధర్మశాస్త్రం అంటారు. వారు ఆ యొక్క 5 కాండాలను కూడా కంటత పెట్టడానికి పిల్లలకి నేర్పిస్తారు, బాగా బట్టి కొట్టిస్తారు. అయితే 13 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ యొక్క పిల్లలు ఒకవేళ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటే, నేను ఇంకా వేరే ఏ పని చేయను, నేను ధర్మశాస్త్రాన్నే పఠిస్తాను, ధర్మశాస్త్రాన్నే నేర్చుకుంటాను, ధర్మశాస్త్రోపదేశకుడుగా ఒకవేళ ప్రభు చిత్తం అయితే భవిష్యత్తులో నేను అవుతాను అనేటువంటి నిర్ణయం గనుక వారు తీసుకున్నట్లయితే, ఈ 13 సంవత్సరాల పిల్లవాడు చేసేటటువంటి పని ఏంటంటే, వారు ఒక గురువుని చూసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక గురువుని వారు చూసుకొని, ఈ గురువు దగ్గరికి నేను వెళ్తాను, ఆ గురువుతో నేను ఉంటాను, ఆ గురువు దగ్గర నేను నేర్చుకుంటాను అనేటువంటి విషయాలు మనము యూదులకు ఉన్నటువంటి ఈ మతానికి సంబంధించినటువంటి విద్యను బోధించేటటువంటి ఒక క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది మన భారతదేశంలో కూడా ఉంది. ఇట్స్ ఈస్టర్న్ కల్చర్. భారతదేశంలో కూడా అటువంటి కల్చరే ఉంది. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా మనకు అది కనిపిస్తుంది. పాత నిబంధనలో కూడా ప్రవక్తలను మీరు చూస్తే వారు శిష్యుల్ని కలిగి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ పిల్లలు ఎవరైతే నేను ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తాను అనుకుంటారో, వారు ఒక గురువుని వెంబడించడానికి ఆ గురువుతో ఉండిపోతారు. ఇంకా వారి యొక్క భోజనము, వారి యొక్క నడక, పడక అన్నీ కూడా గురువు దగ్గరే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా దాదాపు ఎక్కువ మంది వాళ్ళు టీనేజ్లోనే ఉన్నట్లు చరిత్రలో మనకి కొన్ని సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. టీనేజ్లోనే వారిలో చిన్న వయస్సు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే యోహాన్. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో అతి చిన్న వయస్సు కలిగి ఉన్నటువంటి వ్యక్తి.
ఎవరు అంటే యోహాను. ఈ యోహాను జీవితంలో నుంచి, ఈ యోహాను అతి చిన్న వయస్కుడుగా శిష్యుడిగా చేరినటువంటి ఈ యోహాను సంఘ చరిత్రలో మనం చూస్తే ఆయన చిన్న పిల్లవాడిగా ఉండిపోలేదు, ఒక యవనస్తుడిగా మాత్రమే ఉండిపోలేదు. సంఘములో ఒక ఆత్మీయ నాయకుడిగా ఆయన ఎదిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన రాసి ఉన్నటువంటి ఆ వచనాన్ని మనం తీసుకొని ఆయన జీవితంలో నుంచి ఈరోజు మనందరం కూడా మన విశ్వాస జీవితము ఏ స్థితిలో ఉంది, మనము విశ్వాసంలో ఎదగాలి అనేటువంటి ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకుందామండి. నేర్చుకుందామా? చదివినటువంటి వచనంలో 3 దశలు కనిపిస్తూ ఉన్నాయి. పిల్లల దశ, యవనస్తుల దశ, తండ్రుల దశ, పెద్దవారి దశ. ఈ 3 దశలు అంటే ఈయన ఆ ముగ్గురికి రాస్తూ ఉన్నాడు. విశ్వాసంలో ఒకవేళ ఈ 3 దశలు ఉన్నాయని మనం అనుకుంటే, అంటే విశ్వాసంలో అప్పుడే రక్షించబడి చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వారముగా ఒకవేళ ఒక దశ అని మనం అనుకుంటే, ఆ తర్వాత యవనస్తులుగా బలవంతులుగా దుష్టుని జయించేటటువంటి వారముగా ఒక దశ అని మనం అనుకుంటే, ఆ తర్వాత తండ్రులు ఆది నుంచి ఉన్నటువంటి వారిని ఎరిగినటువంటి తండ్రులది ఒక దశ అనుకుంటే, అర్థమవుతుందా? విశ్వాస ప్రయాణంలో రక్షించబడినప్పుడు పిల్లల దశ, తర్వాత మరి సంఘంలో పనిచేస్తూ వాక్యం చెప్తూ చేస్తూ ఉంటే ఒక యవనస్తుల దశ, 2వ దశ. 3వ దశ సలహాదారులుగా, సంఘ నాయకులుగా లేదా కాపర్లుగా ఉన్నటువంటి 3వ దశ. విశ్వాసంలో ఎన్ని దశలు ఉన్నాయండి? 3. ఓకే, ఈ వచనంలో నుంచే మనం తీసుకుంటూ ఉన్నాము. జాగ్రత్తగా ఈ యొక్క విషయాన్ని మీరు ఆలకించండి. ఎందుకు అంటే విశ్వాస ప్రయాణంలో మనం ఉన్నాం. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ, చదువుకుంటున్నప్పటికీ, ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ, వ్యాపారాలు చేస్తున్నప్పటికీ, ఈ లోకంలో ఉన్నదంతా ఈ లోకంతోనే విడిచిపెట్టి ఆత్మీయంగా మనం పరలోకానికి వెళ్ళాల్సినటువంటి వారం. కాబట్టి ఆత్మీయంగా ఈ లోకంలో మనం చేయాల్సింది చెయ్యాలి అంటే అసలు మనం రక్షించబడ్డామా లేదా, రక్షించబడితే ఏ స్థితిలో ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ. అంటే కోఆర్డినేషన్ ఇవన్నీ చూసినా, నడిపిస్తున్నటువంటి నాయకులు కానీ, కాపర్లు కానీ, మరి పనిచేస్తున్నటువంటి యవన బిడ్డలు కానీ అందరిని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ అది సరిపోదు. మనము విశ్వాసంలో ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవడం మాత్రమే కాదు, విశ్వాసంలో మనము ఎదగాల్సినటువంటి అవసరత ఈ ఉదయకాలము దేవుడు మనందరికీ చూపిస్తూ ఉన్నాడు. ఒకసారి పరీక్షించుకోండి, ఏ దశలో మీరున్నారు? ఫస్టా, సెకండా, థర్డా? ఒక్కసారి పరీక్షించుకోండి. మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి. ప్రశ్న వేసుకున్నారు కదా, ఇప్పుడు పక్క వాళ్ళని అడగండి. ఒక్కసారి పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి అడగండి, ఏ దశలో ఉన్నావు నువ్వు అని అడగండి. ఇట్లా ఎందుకు చేపిస్తామంటే ఎక్కడ లేనటువంటి నిద్ర చర్చ్లోనే వస్తుంది మనకి. ఇంట్లో అసలు నిద్ర పట్టదు, చర్చ్కి వస్తే మాత్రం ఇంకా చెప్పలేను. ఇంకా నేను చక్కగా కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. పర్లేదు, గోడకి ఎవరు ఆనుకోవట్లేదు. కానీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి అడిగారా, మరి విశ్వాసంలో ఏ స్థితిలో నువ్వు ఉన్నావు అని అడగండి. అందరు అడిగారా? వారు చెప్పారనే నేను అనుకుంటా ఉన్నాను. మరి యోహాను జీవితం నుంచి ఒక 5 విషయాలు చాలా క్లుప్తంగా మనం చూడబోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా క్లుప్తంగా ఈ ఉదయకాలం మనం ఛాలెంజ్ అవ్వాలి. వీ హ్యావ్ టు బీ ఛాలెంజ్డ్. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ చర్చ్, ఇజంట్ ఇట్? ఈ ప్రాంతంలో సియోను సంఘము మొదటి సంఘం, అవునా కదా? ప్రకటనలో చెప్పారు 7 సంఘాలని. చాలా సంతోషం. కానీ సరిపోదు. ఇంకా సువార్త అందనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టే ఈ ఉదయకాలం దేవుడు మనల్ని ఛాలెంజ్ చేయనియండి. ఈ యోహాను యొక్క జీవితం ద్వారా
ఈ యోహాను యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో అతి పిన్న వయస్కుడు, యంగెస్ట్. యేసుక్రీస్తు ప్రభు ప్రేమించినటువంటి శిష్యుడు, ఎంతో ప్రేమించినటువంటి శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు కూడా ఈయనే ఉన్నాడు, ఇంకెవరు లేరు. అవునా కదా? పేతురైతే బొంకాడు, ఆయన అక్కడ కొంచెం దూరంలో ఉన్నాడు, కానీ ఈయన మాత్రం శిలువ దగ్గర యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, చిన్న వయస్సు కూడా అయినప్పటికీ ఈయన ఆది సంఘములో ఒక పెద్ద నాయకుడిగా, ఒక తండ్రిగా, విశ్వాసపు తండ్రిగా ఆయన ఎదిగినట్లు మనందరం కూడా వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క ఫాదర్స్ డే రోజు ఈ యోహాను జీవితం ద్వారా మనం సవాల్ చేయబడాలి. మనం వీ హ్యావ్ టు బి ఛాలెంజ్డ్ బై ద లైఫ్ ఆఫ్ జాన్. ఫాదర్స్ డే కదా అని సిస్టర్స్ ఊరికే ఉండడానికి లేదు, మీరు కూడా విశ్వాసంలో ఎదగాలి. మొదటి విషయం ఏంటంటే యంగ్ డిసైపుల్ ప్రారంభం. మొదటి అంశం, మొదటి విషయం ఏంటంటే యంగ్ డిసైపుల్. అంటే ఈ తండ్రుల దినోత్సవం రోజు ఒక తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా నీవు నేను, లేదా ఆత్మీయంగా ఉన్నతంగా ఉన్నటువంటి స్థితిలోనికి నీవు నేను రావాలి అంటే యోహాను జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే శిష్యుడుగా మారాలి. యోహాను ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గర శిష్యుడిగా మారాడో మనందరం కూడా శిష్యుడుగా మారాలి. అది మొదటి విషయం ప్రియమైనటువంటి వాళ్ళారా, అది మొదటి విషయం. శిష్యుడిగా మారడానికి ఆయన యొక్క వృత్తి చేపలు పట్టేవాడు. ఆయన చాలా సంతోషం, మన దగ్గర మన సంఘంలో చేపలు పట్టేటటువంటి సహోదరులు ఉన్నారు, చాలా సంతోషం. ఆయన ఒక చిన్న పని, ఆ రోజుల్లో ఒక చిన్న పనిగా పరిగణించబడినటువంటి చేపలు పట్టేటటువంటి పని చేసినటువంటి ఆయన, నేను చిన్న పని చేస్తున్నాను అని తనను తాను పక్కన పెట్టుకోకుండా నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గర శిష్యుడిగా మారాలి అని నిర్ణయం చేసుకున్నాడు. ఈరోజు నీ కుటుంబాన్ని నడిపించే ఒక ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ తల్లిగా నువ్వు మారాలి అంటే నీవు మొదటిగా యేసుక్రీస్తు ప్రభుకి శిష్యుడుగా మారాలి. దానికి ఆటంకంగా నువ్వు చేసే పని కానీ ఇంకేదైనా కానీ అడ్డము రాకూడదు. అది మొదటి విషయం ప్రియమైనటువంటి వాళ్ళారా, అది మొదటి విషయం. ఆత్మీయంగా కుటుంబాన్ని నడిపించే ఉన్నత స్థానంలోకి రావడానికి మనము మొదట శిష్యులుగా మారాలి. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, అంటే ఈ ఉపమానం చాలామంది పాస్టర్స్ చెప్పే ఉంటారు. ఒక తండ్రి కుమారుణ్ణి అబద్ధం చెప్పకూడదు అని బాగా కొట్టి, ఆ తర్వాత తలుపు ఎవరో కొడితే ఆ తండ్రి లోపల బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి బాబుని పిలిచి, నాన్న ఒకవేళ పలానా అంకుల్ వస్తే నేను లేనని చెప్పు అని చెప్పమంటున్నాడు. మనకు కూడా జరిగే ఉంటుంది, నాకు కూడా జరిగింది అది. మనము యేసుక్రీస్తు ప్రభుకి శిష్యుడుగా ఉండకుండా మనకు పుట్టినటువంటి పిల్లలు, దేవుడు మనకిచ్చినటువంటి పిల్లల్ని యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా మనం మార్చలేము. ఎవ్రీ ఫాదర్ ఈజ్ ఫస్ట్ ఎ సన్, ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్ బిఫోర్ ఎ లీడర్ ఇన్ హోమ్. కుటుంబంలో మొదట నాయకుడిగా మారడానికంటే ముందు ఒక తండ్రి కానీ తల్లి కానీ యేసుక్రీస్తు ప్రభుకి శిష్యుడుగా మారాలి. యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞల్ని వ్యక్తిగతంగా మనము పాటించి మన పిల్లలకి చెప్పాలి అని మనం నేర్చుకుంటా ఉన్నాం. యోహాను తన యొక్క వలల్ని పక్కన పెట్టేశాడు. ఎందుకంటే బహుశా ఆయనకు అనిపించింది, ఈ వలలు యేసుక్రీస్తు ప్రభు శిష్యునిగా ఉండడానికి నాకు ఆటంకముగా ఉన్నాయి అని ఆయనకు అనిపించి అవి పక్కన పెట్టాడు. ఈరోజు ఈ మొదటి అంశాన్ని ముగిస్తూ దేవుడు మనకేస్తున్నటువంటి ప్రశ్న, నీ కుటుంబంలో, నా కుటుంబంలో నేను లేదా మీరు ఆత్మీయ తండ్రిగా తల్లిగా ఉండకుండా
ఆటంకముగా ఉన్నటువంటి వలలేంటి? అవి మీకే తెలుసు, వాటిని పక్కన పెడదాం. మొదటి విషయం ఏంటండి? ఒక తండ్రిగా తల్లిగా మనము యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలి. అప్పుడు మన పిల్లలకి చెప్తే వాళ్ళు కూడా వెంబడిస్తారు. అది మొదటి విషయం. రెండో విషయం, నోయింగ్ అండ్ వాకింగ్ విత్ జీసస్. యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవడం, యేసుక్రీస్తు ప్రభుతో కలిసి నడవడం. అదే పత్రికలో, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి వచనాన్ని చూడండి ఒకసారి. మొదటి 3 వచనాల్ని అందరం కలిసి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి 3 వచనాల్ని అందరం కలిసి చదువుదాం. 1, 2, 3 స్టార్ట్. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేమి వింటిమో, కన్నులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క చదివినటువంటి ఆ లేఖన భాగం యొక్క సారాంశాన్ని కనుక మనం గమనిస్తే, యోహాన్ ఏమంటున్నాడంటే, నేను యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నాను, ఆయన్ని చూచాను, ఆయన్ని తాకాను, ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నాను, ఆయన చేత ప్రేమించబడ్డాను అంటున్నాడు. ఒక తండ్రిగా తల్లిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుతో కలిసి మనం నడవాలి. అప్పుడే మన పిల్లల్ని కూడా మనము ఆయనలో నడిపించేవారుగా మనం ఉంటాము. యేసుక్రీస్తు ప్రభుతో నువ్వు నడువు అని చెప్తూ నీవే గనక యేసుక్రీస్తు ప్రభుతో నడవకపోతే మన పిల్లలు ఆ యొక్క మాటల్ని లక్ష్య పెట్టలేరు. యోహానుకి యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఇట్స్ పర్సనల్, అంటే వ్యక్తిగతంగా ఆయన తెలుసుకున్నాడు. ఎవరో చెప్తే విన్నది కాదు, అది ఎవరో చెప్తే విన్నది కాదు, ఆయన వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు. తల్లిదండ్రులుగా మనము ఒక మాదిరికరమైనటువంటి తల్లిదండ్రులుగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో మన మాదిరి మన పిల్లలకి కనిపించేటటువంటి విధానం ఏంటంటే ప్రార్థన. మా నాన్నగారండి ఉదయం లేవగానే ప్రార్థన చేస్తారు. మా అమ్మ మొదట ప్రార్థన చేయకుండా ఆమె ఏం చేయదు, వంట చేసే ముందు కూడా ప్రార్థన చేస్తుంది అనేటువంటి సాక్ష్యాలు మనం అలా చేస్తే మన పిల్లలు చెప్పగలుగుతారు. వాక్యం చదవడం, సహవాసంలో ఉండడం, వేషధారణ లేకుండా జీవించడం, ఇలాంటి మాదిరికరమైనటువంటి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి ప్రియమైనటువంటి వాళ్ళారా. హల్లెలూయా. చాలాసార్లు నేను ఒక ఉపమానాన్ని చెప్తూ ఉంటాను. అదేంటి అంటే, ఒక పాస్టర్ గారు, ఇందాక పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేశారు కదా, రాలేదండి చాలామంది, నేను విజిటింగ్ చేస్తున్నాను అని మీ పాస్టర్ గారు అనౌన్స్ చేసినట్టే ఒక పాస్టర్ గారు విజిటింగ్ చేశారంట. చేస్తే మరి అందరూ బాగానే ఉన్నారు. అమ్మ ఏమైంది చర్చికి రావట్లేదు ఏంటి అని అడిగితే ఏదో చెప్పారు, కారణాలు చెప్పారు. సరే ప్రార్థన చేస్తాను. మరి ఆ పాస్టర్ గారు ఏటో వెళ్ళి వస్తున్నట్టున్నారు, బైబిల్ని తీసుకెళ్ళలేదు. అమ్మ మీ బైబిల్ని తీసుకురండి అని బైబిల్ని తీసుకొచ్చి వారు ఆయనకి వడ్డించినటువంటి ఒక వెండి స్పూన్ని వారి బైబిల్లో పెట్టి పాస్టర్ గారు జిప్పేసి పెట్టేశాడు. వారు ఆయనకి తినడానికి వడ్డించినటువంటి ఒక స్పూన్ని వారి బైబిల్లోనే పెట్టి ఆ బైబిల్కి జిప్పేసి పెట్టేశాడు. పాస్టర్ గారు వెళ్ళిపోయారు. ఇంకా అమ్మగారు వచ్చి అయ్యగారితో అంటుంది, అమ్మ అండి మీకు ఒక విషయాన్ని చెప్పాలి. అంటే ఏంటి అంటే, మన పాస్టర్ గారు మన వెండి స్పూన్ని దొంగతనం చేసినట్టున్నారండి. పిచ్చిదానా, ఏం మాట్లాడుతున్నావు? సేవకులు వాళ్ళు సమర్పించుకున్నటువంటి వారు అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావా
అంటే లేదండి 6 స్పూన్లు ఉండాలి కదా. అవును 5 స్పూన్లు ఉన్నాయండి. అంటే ఈయనకు డౌట్ వచ్చింది. సర్లే పోనీలే 1 స్పూనే కదా అని వదిలేశారు. మరలా వీళ్ళు కొన్ని వారాలు సంఘానికి రాలేదు. మరలా పాస్టర్ గారు వెళ్ళి, ఆయనకు తెలుసు కదా స్పూన్ ఎక్కడుందో, అమ్మ మీ బైబిల్ కొంచెం తేండి అనేది బైబిల్ తెరిస్తే అక్కడ ఉంది స్పూన్. అంటే అన్ని రోజులు కూడా వాక్యం చదవడానికి కూడా బైబిల్ తెరవలేదండి వీళ్ళు. ఇది ఒక ఉపమానం మాత్రమే. కానీ ఒకవేళ ఇటువంటి పరిస్థితి మన జీవితంలో ఉంటే మన అంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎవరికి ఉండవండి. యోహాను యేసుక్రీస్తు ప్రభుని వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు, ఆయనని చూచాడు, ఆయనని తాకాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాయబడినటువంటి వాక్యము ద్వారా మనతో ఉన్నాడు. ఈ వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడే ప్రార్థనని కనుక మనం నిర్లక్ష్యం చేస్తే మనము మన పిల్లలకి మాదిరి జీవితాన్ని ఇవ్వలేము. అది రెండో విషయం. మూడో విషయానికి కనుక వస్తే యేసుక్రీస్తు ప్రభు శ్రమల్లో అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ దగ్గర యోహాను నమ్మకమైనటువంటి ఒక శిష్యుడుగా ఆయన నిలవబడ్డాడు. మొదటిది ఏంటండి? యోహాను మొదట శిష్యుడుగా ఉన్నాడు. ఓకే, తద్వారా మనం కూడా శిష్యులుగా ఉంటూ మన కుటుంబాన్ని శిష్యత్వంలోకి నడిపించగలము. రెండోది ఏంటి? యోహాను వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభుతో నడిచాడు. మనం కూడా అట్లా తెలుసుకుంటేనే మన పిల్లల్ని మనం నడిపించగలము. మూడోది, సిలువ దగ్గర యోహాను నమ్మకమైనటువంటి శిష్యుడుగా ఉన్నాడు. అంటే శ్రమల్లో, విశ్వాస జీవితంలో చాలాసార్లు కొంతమంది చెప్తారు, మీరేసే నమ్ముకోండి మీకు ఇది దొరుకుతుంది, మీరేసే నమ్ముకోండి అది దొరుకుతుంది. కొంతమంది తొందరపడి తప్పు సువార్తను చెప్తున్నారు. అది సాధ్యం కాదు, అది సరి అయినటువంటి సువార్త కానే కాదు. రక్షింపబడినటువంటి వారైనా రక్షింపబడనటువంటి వారైనా ఎవరైనా ఒక వైరస్ వచ్చిందంటే దానికి ఛాన్స్ ఇచ్చారంటే మీ శరీరంలోనికి ప్రవేశించడం, ఆ రోగం రావడం తథ్యం. సరే ప్రార్థన చేస్తాము, దేవుడు స్వస్థపరుస్తాడు ఆయన చిత్తానుసారంగా. శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకొని ఉన్నటువంటి శిష్యుడుగా యోహాను ఉన్నాడు. జాన్ స్టూడ్ బై జీసస్ అట్ క్రాస్. శిలువ దగ్గర ఉన్నాడు యోహాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమ, చాలా తీవ్రమైనటువంటి శ్రమ కలుగుతున్నటువంటి సమయంలో యోహాను యేసుక్రీస్తు ప్రభుతోనే ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా మనం కూడా యేసుక్రీస్తు ప్రభుతోనే ఉండాలి. అలా ఉంటే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు, ఎంత శ్రమ వచ్చినా కూడా దేవుడిని మనం పట్టుకొని ఉండాలి అనేటువంటి విషయాన్ని వారు నేర్చుకుంటారు. ఆమెన్, ఆమెన్. ఈ లోకంలో మనం చూస్తే బాధ్యత తీసుకునేటటువంటి పరిస్థితులు లేవండి. ఈ లోకంలో తల్లిదండ్రుల బాధ్యతను కూడా విస్మరిస్తున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సహోదరుల మధ్యలో ప్రేమలు ఉండట్లేవు. ఎందుకంటే నాకెందుకు వచ్చింది, నా కుటుంబాన్ని నేను చూసుకుంటాను, వాళ్ళు ఎట్లన్నా పోనీ అనేటువంటి పరిస్థితులు. కానీ యోహాను ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, శ్రమ అయినా ఏదైనా కూడా యేసయ్యని పట్టుకొని మనం జీవించాలి. యోహాను, అందుకే యేసుక్రీస్తు ప్రభు యోహానుకి తన తల్లి యొక్క బాధ్యతని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం కదండి. యోహాను, ఇదిగో నీ తల్లి అన్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు కోసం శ్రమల్లో కూడా బాధ్యత తీసుకుంటారా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అది మూడో విషయం. శ్రమల్లో కూడా యోహాను యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నాడు. నాలుగో విషయాన్ని కనుక మనం చూస్తే, ఒక చిన్న పిల్లవాడిగా, ఒక టీనేజ్ బాయ్గా, శిష్యుడిగా మారినటువంటి యోహాను ఆత్మీయ తండ్రిగా సంఘములో ఎదిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టే మనం చదివినటువంటి ఆ వచనంలో
ఆయన సంఘంలో ఉన్నటువంటి అందరితో మాట్లాడగలుగుతున్నాడు. చిన్నపిల్లలతో, యవనస్తులతో, పెద్దవారితో ఆయన మాట్లాడగలుగుతూ ఉన్నాడు. 4వ విషయం, స్పిరిచువల్ ఫాదర్హుడ్ ఇన్ లీడింగ్ ద చర్చ్. సంఘాన్ని నడిపించుటలో ఆత్మీయ తండ్రిగా ఆయన ఉంటున్నాడు. ఆత్మీయ తల్లిదండ్రులుగా అనుకుందాం, మీరు బాధపడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఆత్మీయ పెద్దలుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈయన ఒక చిన్న పిల్లవాడిగానే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. యూదుల ఆచారం గురించి చెప్పాను కదా. ఆ పిల్లవాడికి ఒక గురి ఉంటుంది. ఒక గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఆ గురి ఏంటంటే, నేను నా గురువులాగా మారిపోవాలి అనేటువంటి గురి. ఏ గురువు దగ్గర అయితే నేను ఉన్నానో, ఎన్ని సంవత్సరాలు అయితే నేను ఉంటాను, మోస్ట్లీ 30 years వరకు ఉంటారు, దాదాపు 30 సంవత్సరాల వరకు ఉంటారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాల వయస్సులో పరిచర్యను ప్రారంభించాడు. ఇది యూదుల్లో ఉన్నటువంటి ఒక క్రమం. వాళ్ళకు ఉండేటటువంటి గురి ఏంటంటే, నా గురువులాగా నేను మారిపోవాలి. ఇంకేం గురి ఉండదు వాళ్ళకి. డబ్బు సంపాదించుకోవాలి ఏముండదు. ఆ గురువులాగా నేను మారిపోవాలి అని ఉంటుంది. ఈయన యోహాను ఒక టీనేజ్ బాయ్ లాగా జాయిన్ అయినటువంటి ఈయన యేసుక్రీస్తు ప్రభు దగ్గర తర్వాత సంఘానికి ఒక ఆత్మీయ నాయకుడిగా ఎదిగాడు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చర్చకు వస్తున్నారంటే మీరు చెప్తారు. నేను వెళ్తున్నటువంటి సంఘంలో నేను దాదాపు 2007 నుంచి వెళ్తా ఉన్నాను ఆ సంఘానికి. ఫస్ట్ జాన్ ప్రవీణ్ అన్న గారి చర్చ్, బెత్లెహేమ్ చర్చ్, సిఎస్ఐ చర్చ్లో పెరిగాను. బాప్టిస్ట్ వారితో, పెంతికోస్తు వారితో, ఫుల్ గాస్పుల్ వారితో అందరితో కలిసి పరిచయం చేసే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. ఇండిపెండెంట్ వారితో చేసే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు వెళ్తున్నటువంటి సంఘానికి 2007 నుంచి నేను వెళ్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, మిమ్మల్ని అడిగితే కూడా మీరు చెప్తారు ఆ సంవత్సరం నుంచి ఈ సంఘంలో స్టార్టింగ్లో రక్షించబడినటువంటి వారు చాలామంది ఉన్నారు ఇక్కడ. మా అత్తమ్మ గారి తల్లిగారు, మరి అమ్మమ్మ గూడేపు కమలమ్మ గారు కావచ్చు, లేదా కుమారన్న వాళ్ళ ఫాదర్ అంకుల్ గారు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు తెలియదు. అన్ని సంవత్సరాల నుంచి అయితే ఈ 4వ విషయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తున్నాడు, మనము సంఘములో తండ్రులుగా, తల్లులుగా మారాల్సినటువంటి బాధ్యతని దేవుడు ఈ యొక్క ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్ అంటే మీరు నాతో ఏకీభవిస్తున్నట్టు. మీరు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు. మీరు చిన్న స్థితిలో ఉన్నారని మిమ్మల్ని నేను ఏలెత్తి చూపించట్లేదు. కానీ నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ చెప్తా ఉన్నాను, నేను ఏ సంఘంలో అయితే ఉన్నానో ఆ సంఘంలో నేను ఉంటూ ఎదిగాను. ఆ సంఘంలోనే ఉంటూ ఒక ట్రాన్స్లేటర్గా, ఒక సహకాపరిగా, ఒక బైబిల్ టీచర్గా ఆ సంఘంలో నేను నా యాప్టిట్యూడ్ అంటే ఒక పని చేయడానికి మనకు కావాల్సిన 2 విషయాలు, యాప్టిట్యూడ్ కావాలి, వొకాబులరీ కావాలి. యాప్టిట్యూడ్ అంటే ఆ సమస్యను తెలుసుకొని దాన్ని మనం పరిష్కరించగలిగినటువంటి జ్ఞానం. వొకాబులరీ అంటే మరి ఆ సమస్యను తెలుసుకున్న తర్వాత చెప్పేటటువంటి ఆ భావం ఉండాలి కదా మనకి. అది ఓకే. అదంతా నేర్చుకొని సంఘంలో నేను నేర్చుకున్నటువంటి విషయాల ద్వారా దేవుడు ఆ సంఘంలో నేను నేర్చుకున్నటువంటి ఆ విషయాల ద్వారానే ఒక పెద్ద స్థితిలో నన్ను ఉంచాడండి. సహకాపరి కంటే పెద్దదేం కాదు, కానీ దేవుని మహిమ కోసం చెప్తా ఉన్నాను. భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, ఈ 5 దేశాల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ స్కూల్స్ అసోసియేషన్లో ట్రైనింగ్స్ అండ్ నెట్వర్క్స్ డైరెక్టర్గా నేను ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ పని చేయడానికి నేను నేర్చుకున్నటువంటి ఆ విషయాలన్నీ కూడా నేను ఎక్కడ నేర్చుకున్నానంటే నా సంఘంలోనే. హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకునే మనస్సు మనకుంటే పిల్లలుగా మనం ఉండిపోం, విశ్వాసంలో యవనస్తులుగా అవుతాము, తండ్రులుగా కూడా అవుతాం. అది 4వ విషయం. 4వ విషయం ఏంటి? స్పిరిచువల్ ఫాదర్హుడ్ ఇన్ లీడింగ్ ద చర్చ్. దట్స్ ద ఫోర్త్
ఐదో విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, ద ఫైనల్ వాయిస్, ఎ ఫాదర్ ఫర్ ఎండ్ టైమ్స్. ఎ ఫాదర్ ఫర్ ఎండ్ టైమ్స్. అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఈ అంత్య దినాల గురించి ఉన్నటువంటి విషయాల్ని మనకి బోధించే సబ్జెక్ట్ పేరుని ఎస్కటాలజీ అంటారు. అదంతా మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటా ఉన్నాము, ఆ సబ్జెక్ట్ అంతా ఎక్కడి నుంచి చూస్తూ ఉన్నామంటే ఈ యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము ద్వారానే. ఈయనని చంపడానికి చెయ్యనటువంటి ప్రయత్నం లేదు. అప్పుడున్నటువంటి చక్రవర్తులు ఆయన చనిపోవట్లేదని ఎరిగి ఆయన తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేస్తే దేవుడు ఆయన్ని మర్చిపోలేదు. దేవుడు ఆయనకి అంత్య దినముల గూర్చినటువంటి ప్రత్యక్షతని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయన ప్రకటన గ్రంథాన్ని రాశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక తండ్రిగా సంఘానికి ఆయన దేవునితో ఆయనకున్నటువంటి సంబంధాన్ని బట్టి, యేసు మొదటి విషయం ఏంటి? యంగ్ డిసైపుల్. రెండో విషయం ఏంటి? రెండో విషయం వ్యక్తిగతంగా ఆయన యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నాడు. మూడో విషయం ఏంటి? నాకు వినిపించదు. సిలువ దగ్గర. పర్ఫెక్ట్, యా, సిలువ. మూడోది సిలువ దగ్గర ఉన్నాడు. నాలుగో విషయం ఆత్మీయ తండ్రి స్థితిలో ఎదిగాడు. ఆత్మీయ తండ్రి స్థితిలోకి వచ్చాడు. ఐదో విషయం అంత్య దినములకు ఒక స్వరముగా ఎదిగాడు. అంత్య దినములకు అంటే సంఘానికి అంత్య దినాల గురించి తెలియపరచడానికి శిష్యులు కూడా, మీ అందరికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగింపులోకి వచ్చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని అడిగినటువంటి ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే, అయ్యా మాకు ప్రార్థన నేర్పించండి అని అడిగాడు. అవునా కదా? ఒకటి. ఇంకొక విషయం ఏంటి? అంత్య దినాలు ఎప్పుడు వస్తాయని అడిగారు కదా, అడిగారు. అందుకే అంత్య దినాల గురించినటువంటి ఆ ప్రత్యక్షతని యేసుక్రీస్తు ప్రభు యోహానుకిచ్చాడు. ఒక తండ్రిగా అంటే ఒక దర్శనం అంటే మన కుటుంబాన్ని మనం సిద్ధపరచాల్సినటువంటి క్రమంలో ఇవి జరుగుతాయి కాబట్టి మనం ఈ విధంగా ఉండాలి, వాక్యం చెప్తా ఉంది అనేటువంటి స్థితిలోనికి మనం రావాలి అని ఈ యొక్క 5వ అంశము ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, కుటుంబాన్ని, సంఘ కుటుంబాన్ని అంత్య దినముల కోసం ఆయన సిద్ధపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. Fathers must rise to be watchmen and vision bearers, leading their families in the word and reading for Christ's return. ఫిలిప్పీ 1:6లో మనం చూస్తాము, మీలో ఈ సత్క్రియ ప్రారంభించినటువంటి వాడు ప్రభుదినం వరకు దాన్ని కొనసాగించునని నేను రూఢిగా నమ్ముతున్నాను అని పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తాడు. దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలుగా మన యొక్క గురి, మన యొక్క దృష్టి దేని మీద ఉండాలంటే ప్రభు రాకడ మీద ఉండాలి. అర్థమవుతుందా? ప్రభు రాకడ మీద ఉండాలి. అట్లా ప్రభు రాకడ కోసం మన బిడ్డల్ని సిద్ధపరిచే వారంగా మనం ఉండాలి. తండ్రులుగా, తల్లులుగా వాళ్ళు ఏ సబ్జెక్ట్ చదువుకుంటారు, దానికోసం ఎట్లా మనం డబ్బులు చెల్లించాలి, ఫీజు చెల్లించాలి, ఏ కాలేజీలో వేయాలి, ఎక్కడ ఏంటనేటువంటి విషయాలు ఏం బాధలేదు. కానీ ప్రభు రాకడ కోసం మన బిడ్డల్ని సిద్ధపరిచే వారంగా మనం ఉండాలి అనేటువంటి విషయాల్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. యోహానులాగా మనం ఎదగాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక శిష్యునిగా చేరి ఒక నాయకుడిగా అయ్యాడు. ఒక వెంబడించే వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉండి ఆయన ఒక తండ్రిగా మారాడు. యేసుక్రీస్తు ప్రభుని వ్యక్తిగతంగా తెలుసుకొని సంఘ కుటుంబానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించే ఒక సంఘ నాయకుడిగా ఆయన మారాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ దగ్గర ఆయన నిల్చున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యోహాను గురించి సాక్ష్యం ఇవ్వచ్చు. ఆయన విశ్వాసంలో ఈ 3 దశలు ఏవైతే మనం అనుకున్నామో ఆ 3 దశల గుండా కూడా ఆయన వెళ్ళాడు. ఒక తండ్రిగా అయ్యాడు. తండ్రిగా అవ్వడం మాత్రమే కాదు, ఆయన సంఘాన్ని సిద్ధపరచడానికి,
తన జీవితం ద్వారా, తన నడవడిక ద్వారా, తన పరిచర్య ద్వారా, దేవుడు తనకిచ్చినటువంటి ప్రత్యక్షత ద్వారా సంఘాన్ని సిద్ధపరిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ 5 విషయాల ద్వారా ఈ యొక్క ఉదయకాలం మనం నేర్చుకుంటా ఉన్నాము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా మీరు వ్యక్తిగతంగా దేవుని అడగండి. ప్రభా, నా జ్ఞానాన్ని ఇవ్వండి, ప్రభా మీ నడిపింపు నాకు ఇవ్వండి, నాలో ఉన్నటువంటి వేషధారణని తొలగించండి. అవును ప్రభా, నా బిడ్డల విషయంలో అన్ని పరిస్థితుల్లో నేను ఉంటున్నాను, కానీ ఆత్మీయ జీవితంలో మరి నా స్థితిని బట్టి నా బిడ్డల్ని నడిపించలేనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నానేమో. మీరు వ్యక్తిగతంగా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి దేవుని అడగండి. గొప్ప సమాధానం మీ హృదయంలో నింపబడుతుంది. దేవుడు మిమ్మల్ని ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ తల్లిగా చేస్తాడు. ఆత్మీయ కుటుంబాలు ఈ సంఘంలో కట్టబడతాయి. ఈ సంఘమే ఎన్నో, ఇక్కడ మీ బ్రాంచ్ సంఘాలకు మాత్రమే కాదు, ఎన్నో చిన్న సంఘాలకి మీ సంఘమే ఒక ఆత్మీయ కుటుంబముగా, ఆత్మీయంగా నడిపించే ఒక సంఘముగా మారిపోతుంది. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు చిన్న ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, జీవాధిపతి, మా తండ్రి, మా దేవ, మా రాజా, మీకు వందనాలు నాయనా. మీరు మా తండ్రి మీరు ప్రభా. మీరే మమ్మల్ని కన్నారు, మాకు రక్షణనిచ్చారు. యోహాను జీవితం ద్వారా ఈరోజు మేము నేర్చుకున్నాం ప్రభా. మేము శిష్యత్వంలోకి రావాలని, మేము వ్యక్తిగతంగా మిమ్మల్ని తెలుసుకోవాలని, మేము శిలువ శ్రమల్లో మిమ్మల్ని పట్టుకొని ఉండాలని, మేము ఒక ఆత్మీయ తండ్రిగా ఎదగాలని నాయన, ఒక దర్శనం కలిగినటువంటి వారముగా నాయన మా కుటుంబాలని, మా సంఘాన్ని యేసయ్య రాకడ కోసం సిద్ధపరిచే వారముగా మేము ఉండాలని ఈ యొక్క ఉదయకాలం నాతోనూ మాతోనూ మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు తెలియపరుస్తూ, పరిశుద్ధాత్మదేవ వాక్యమైనటువంటి విత్తనాల్ని ఈ హృదయాల్లో వెదజల్లడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే మహిమ చెల్లిస్తూ, మీరే నీరు కట్టి ఈ యొక్క విత్తనాల్ని ఫలింపజేసి ఈ సంఘంలో నుంచి ఎంతోమంది నాయన పరిపక్వత కలిగినటువంటి, ఎదిగినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులను లేవనెత్తి ఇంకా ఎంతోమంది యవన బిడ్డల్ని సేవలోనికి తీసుకొచ్చినట్లు, వారిని సేవలోకి నడిపించినట్లు మాకు కృపను అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.